సబ్ బ్రేకింగ్ చూస్తున్న మావోయిస్ట్ అగ్రనేత మధ్వి హిడ్మా ఎన్కౌంటర్ వేళ విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. కానూరు కొత్త ఆటోనగర్ లో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బృందాలు జిల్లా పోలీసులు తనిఖీలు చేశారు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఆటోనగర్ లో ఒక భవనాన్ని మావోయిస్టులు షెల్టర్ జోన్ గా మార్చుకున్నట్లు సమాచారంతో సోదాలు నిర్వహించారు. మొత్తం 27 మంది మావోయిస్టులు ఇక్కడ ఉన్నట్లుగా సమాచారం అందింది. భారీగా ఆయుధాలను కూడా డంప్ చేసినట్లుగా గుర్తించారు. మొత్తం 27 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వీరిలో 21 మంది మహిళలు, 6 పురుషులు ఉన్నట్లుగా సమాచారం. మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో దొరికిన డైరీలో వీరి సమాచారం లభించింది. దాని ఆధారంగానే పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహించారు. వీరందరికీ ఓ మహిళ షెల్టర్ ఇస్తున్నట్లుగా తెలిసింది. వీరందరినీ అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశానికి తరలించినట్లుగా సమాచారం కాగా, ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కూంబింగ్ చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు అడవులను వదిలి నగరంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ గాలిబ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, ఛత్తీస్గఢ్ కి చెందిన మావోయిస్టులు విజయవాడలో ఉన్నారన్న సమాచారంతో కేంద్ర బలగాలు కూంబింగ్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అలాగే మావోయిస్టుల వద్ద భారీ ఎత్తున వెపన్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఏంటి అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు ఏమైనా సమాచారం లభించిందా? మొత్తం 27 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రస్తుతం ఇక్కడి నుంచి తరలించారు. ప్రస్తుతం నేను అదే ప్రాంతంలో ఉన్నాను. ఉదయం నుంచి చాలా ఉత్కంఠభరితంగా ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగడం జరిగింది. విజయవాడ కానూరులోని కొత్త ఆటోనగర్ ప్రాంతంలోని మీకు విజువల్స్ చూపిస్తున్న ఏదైతే ఉందో ఏదో ఎల్లో కలర్ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ లోని ఇంటికి సంబంధించిన సెర్చ్ ఆపరేషన్ కొనసాగడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఏదైతే ఉందో అల్లూరి సీతారామన్ జిల్లా దగ్గర మామిడిపల్లి దగ్గర జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో హిడ్మా ఎవరైతే మావోయిస్టు అగ్రనేతగా ఉన్న మొత్తం దళ సభ్యులను, కీలక నేతలను వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఏపీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ చీఫ్ అడ్డా ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఆపరేషన్ కొనసాగింది. ఇందులో చాలా మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకున్న ఇందుకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు, దాంతో పాటు ఆక్టోపస్ బృందాలు ప్రస్తుతం ఈ ప్రాంతంలోనే గత 20 రోజుల నుంచి కూడా షెల్టర్ తీసుకున్నట్లుగా పక్కా సమాచారంతో ఈ రోజు ఉదయం 4 గంటల ప్రాంతంలోని ఆక్టోపస్ బలగాలు, అట్లాగే మరోపక్క పోలీసు బలగాలు ఏదైతే ఉందో విజయవాడకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ బలగాలు అందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకుని మొత్తం పరిస్థితి కనపడుతుంది. ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేశారు. ఇందులో తొలుతగా 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 4గురిలోని ఒక మహిళలు ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు పూర్తి స్థాయిలో రంగంలో దిగిన పోలీసులు, దాంతో పాటు ఆక్టోపస్ బృందాలు ప్రసిద్ధికి సక్సెస్ అవడం జరిగింది. మొత్తం 27 మందిని అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఈ ప్రాంతం నుంచి కూడా తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇదే బిల్డింగ్ కి సంబంధించి ఇందుకు సంబంధించిన ఆపరేషన్ కొనసాగించుకోవచ్చు. ఇప్పటికే మొత్తం 27 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకుని ఇక్కడి నుంచి తరలించిన నేపథ్యంలో లోపల ఇంకేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు. అయితే భారీ మొత్తంలో ఆయుధాలను కూడా ఇక్కడి నుంచి తరలించడం జరిగింది. లోపల ఒక టెంక్ పెట్టులోని కొన్ని సామాన్లతో పాటు ఆయుధాలను కూడా కొద్దిసేపటితోనే పోలీసులు, దాంతో పాటు ఆక్టోపస్ బృందాలు అదుపులోకి తీసుకొని ఇక్కడి నుంచి తరలించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ కు సంబంధించి గత 20 రోజుల నుంచి కూడా వీళ్ళు ఇక్కడ షెల్టర్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆపరేషన్ కరాక్ పేరుతోని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఇప్పటికీ మావోయిస్టులు చాలా వరకు ఇదైతే ఆంధ్ర రాష్ట్రం, అట్లాగే మరోపక్క ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లోనే ఉన్న
ఈ అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా వాళ్ళు షెల్టర్ తీసుకుంటారు. అయితే ఇటీవల కాలంలోని వాళ్ళ ఏరివేత, దాంతో పాటు మావోయిస్టులకు సంబంధించి కూడా భారీ మొత్తంలో ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలోని వాళ్ళు అక్కడి నుంచి ఈ జన సమీకరణ ఉన్న ప్రాంతంలోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే గత 20 రోజుల నుంచి కూడా ఈ ప్రాంతంలో వీళ్ళందరూ కూడా షెల్టర్ తీసుకున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతం చూసినట్టయితే ఇక్కడ ఎక్కువగా మనకి ప్రధానంగా ఇది ఆటోనగర్ కొత్త ఆటోనగర్ ప్రాంతము. ఇక్కడ చిన్న అట్లాగే చిన్నపాటి పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఉంటాయి. ప్రధానంగా ఒక కమర్షియల్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలోని ఏదైతే ఉన్నారో ప్రజలు చాలా ఎక్కువ మంది ఈ ప్రాంతంలో ఉండరు. నార్మల్ గానే ఇక్కడ చిన్న సైజు కంపెనీలు ఉంటాయి. దాంతో పాటు గోడౌన్లో ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రాంతాలను ఎంచుకోవడానికి కారణాలు ఏంటి అనే అంశాలపై కూడా ఇప్పటికే పోలీసులు ఫోకస్ పెట్టిన పరిస్థితి తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో షెల్టర్ తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా బాహ్య ప్రపంచానికి తాము ఎవరు అనేది కూడా తెలియకుండా ఉంటుంది అనే అంశాలపై కూడా వీళ్ళు గత 20 రోజుల నుంచి కూడా ఇక్కడ షెల్టర్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని వీళ్ళకి ఇక్కడ ఎవరు షెల్టర్ ఇచ్చారు, ఎవరు ఆధ్వర్యంలోని ఈ షెల్టర్ ఇవ్వడం జరిగింది, ఎవరు వీళ్ళకు సహాయ సహకారాలు అందించాలనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు ఉదయం చూసాము ఆంధ్రం, దాంతో పాటు ఒరిస్సా బోర్డర్ దగ్గర జరిగిన ప్రధానంగా జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలోనే అక్కడ భారీ మొత్తంలోని ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్న సమాచారం మేరకే ఇటు ఏపీ పోలీసులు అట్లాగే అక్టోబర్ పోలీసుల సాయంతో ఈ ఆపరేషన్ కొనసాగిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇతర ప్రాంతాలు ఇంకెక్కడైనా వీళ్ళు షెల్టర్ తీసుకున్నారనే కోణంలో మాత్రం ఇటు పోలీసులకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలోనే ఇటు మావోయిస్టులకు సంబంధించిన కదలికలపై పూర్తి స్థాయిలోని ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. మావోయిస్టులు ఖచ్చితంగా లొంగిపోలు, లేకపోతే హతమార్చుతామంటూ కూడా ఇప్పటికే కార్యక్రమంతో పెద్ద ఎత్తున ఆపరేషన్ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది లొంగిపోయారు. ఇంకా చాలా మంది ఇంకా అరణ్యంలోనే ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ ఏరివేత ప్రక్రియపై కూడా ఇప్పటికే ప్రభుత్వాలు ఫోకస్ పెట్టిన నేపథ్యంలోని ప్రస్తుతం విజయవాడకు సంబంధించి కూడా ఇంత భారీ మొత్తంలోని మావోయిస్టుల షెల్టర్ ఉండటం ఇది తొలిసారిగా అని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు షెల్టర్ తీసుకునేందుకే వచ్చారా, మరైతే వేరే ప్లాన్ తో వచ్చారనే అంశాలకు సంబంధించి కూడా పోలీసుల విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న 25 మంది మావోయిస్టులను ఇప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ తరలించారు. విజయవాడ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా విచారిస్తారు. అయితే లోపలకు సంబంధించి కూడా ఏమేమి స్వాధీనం చేసుకున్నారన్న అంశాలకు సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. మనం ఇందాక విజువల్స్ లో చూసినట్లుగానే ఆక్టోబస్ బృందాలు ఒక టంకుపెట్టులో కొంత సామగ్రిని కూడా కిందకి తీసుకురావడం జరిగింది. ఈ కిందకి తీసుకొచ్చి లోపల ఉన్న వెహికల్స్ కూడా తరలించారు. మొత్తం ఈ బిల్డింగ్ సంబంధించి చూసినట్టయితే మొత్తం 4 ఫ్లోర్లకు సంబంధించిన బిల్డింగ్ అని చెప్పుకోవచ్చు. పై ప్రాంతం ఏదైతే ఉందో టాప్ ఫ్లోర్ 4th ఫ్లోర్లకు సంబంధించి ఎక్కువగా పోలీసు బృందాలు, దాంతోపాటు ఆఫీస్ బృందాలు పైనుంచి కిందకి వస్తున్న నేపథ్యంలో అదే గదిలోనే వీళ్ళు షెల్టర్ తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఉదయం హతమారిన మావోయిస్ట్ అగ్రనేత హెడ్గా కూడా కీలకమైన నేత, దాంతో పాటు ఆయన గెరిల్లా ఆపరేషన్ లో కూడా కీలకమైన వ్యక్తి. ఆ హిడ్మాక్ సంబంధించిన మావోయిస్టులకు సంబంధించిన నేతగా ఉన్న హిడ్మాక్ సంబంధించి వాళ్ళ దళ సభ్యుల, ఆయన సంబంధించిన బృందానికి సభ్యుల అనే కోణంలో మాత్రం ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం పోలీసులు, దాంతో పాటు ఏదైతే ఆక్టోబస్ బృందాలు లోపల ఉన్నాయి, కొద్దిసేపు కింగ్స్ టీమ్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. ఇందుకు సంబంధించి లోపల మరింత సమాచారాన్ని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. లోపల వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు కావచ్చు, దాంతో పాటు ఇతర ఆయుధాలకు సంబంధించి మాత్రం ఇప్పటికే పోలీసులు ఫోకస్ పెట్టి వాటిని కూడా ఇక్కడ నుంచి తరలించిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఓవరాల్ గా చూసినట్టయితే ఇటీవల కాలంలో మావోయిస్టుల కదలికలు అరణ్య ప్రాంతం నుంచి ప్రధానంగా వాళ్ళందరూ కూడా బాహ్య ప్రపంచానికి రావటం జరిగింది. బాహ్య ప్రపంచంలోనే ఎక్కువగా తలదాచుకుంటూ ఉన్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలోని మావోయిస్టులకు సంబంధించిన కదలికల అంశాలకు సంబంధించి పూర్తిగా నీరుగారుస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ ఒరిస్సా బోర్డర్ లో ఇప్పటికే వాళ్ళని పూర్తిగా హతమారుస్తూ ఉన్నారు కేంద్ర బలగాలు. ఇప్పటికే ఇటు రాష్ట్రానికి సంబంధించిన పోలీసులే కాకుండా వాళ్ళ కేంద్ర బలగాలతో జాయింట్ ఆపరేషన్ చాలా సీరియస్ గా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే చాలా మంది అటవీ ప్రాంతాలను వదిలేసి ఇలాంటి జనారణ్యం ఉన్న ప్రాంతాలకు రావటం, ఇక్కడ తలదాల్చుకోవటం, షెల్టర్ తీసుకోవటం చూసినట్టయితే ప్రధానంగా ఇంకెన్న ప్లేసెస్ లో వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన పూర్తి స్థాయిలోని ఈ ఆపరేషన్స్ ఎలా కొనసాగుతున్నాయని సంబంధించి మాత్రం పోలీసులు ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం మొత్తం
ఇక్కడ ఆపరేషన్ చేసిన ద్వారా ప్రస్తుతం 27 మందిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇందులో మహిళలు చాలా ఎక్కువగా ఉన్నారు. అయితే వీళ్ళు ఎందుకోసం వచ్చారు, షెల్టర్ కోసం వచ్చారా, మరేమైనా ప్లాన్ తో వచ్చారనే కోణానికి సంబంధించి మాత్రం పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఓవరాల్ ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక్కసారిగా మావోయిస్టులకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మారేడుమిల్లి దగ్గర ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లా వద్ద భారీ ఎన్కౌంటర్ కొనసాగుతూ అందులోని మావోయిస్టు అగ్రనేత హెడ్మా మృతి చెందిన నేపథ్యంలోనే ఆయన అక్కడి నుంచి వచ్చిన సమాచారం మేరకే ఇందుకు సంబంధించిన ఆపరేషన్ కొనసాగిందని చెప్పుకోవచ్చు. మొత్తం 6 నుంచి 7 గంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. ఇందులో మొత్తం తొలుతగా 4 అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మిగతా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్న ప్రస్తుతం ఇటు ఆక్టోపస్ పోలీసుతో పాటు మరోపక్క ఏపీకి సంబంధించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని తరలించారు. లోపల పలు ఆయుధాలను కూడా సేకరించిన పరిస్థితి కనపడుతుంది. ఎటువంటి ఆయుధాలు ఉన్నాయని సంబంధించి కూడా స్పష్టత రావాల్సింది. మొత్తం ఈ సెర్చ్ ఆపరేషన్ సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని పోలీసులు వెల్లడించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఆక్టోపస్ పోలీసులకు సంబంధించి మాత్రం దాంతో పాటు ఇతర క్రూజ్ టీమ్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. వాళ్ళైతే ఆయుధాలతో రారు, మరి వారు ఆయుధాలతో వస్తుంటే ఎవరు తనిఖీలు చేయలేదా, వారు ఏ దారి గుండా రాష్ట్రంలోకి ప్రవేశించారు, ఎవరు ఏం పట్టుకోలేదా, అప్డేట్స్ ఏంటి, అక్కడున్న స్థానికులు ఏం చెప్తున్నారు? అంటే స్థానికులు చెప్పిన సమాచారం మేరకు ఈ ప్రాంతం నేను నిల్చున్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో పూర్తిగా ఒక కొత్త ఆటోనగర్ కానూరు ప్రాంతం కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఎక్కువగా చిన్న పరిశ్రమలు ఉంటాయి, చిన్నపాటి పరిశ్రమలు, దాంతో పాటు ఆటోమొబైల్స్ కు సంబంధించిన పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు దానికి సంబంధించిన గోడౌన్ల కోసం ఇక్కడ ఉన్న బిల్డింగ్ లో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చారు అనేది సంబంధించి కూడా క్లారిటీ రావాల్సింది. అయితే గత 20 రోజుల నుంచి కూడా ఇక్కడ షెల్టర్ లో ఉంటారు. అయితే ఆయుధాలు ఏ విధంగా తీసుకొచ్చారు, ఎవరు వీళ్ళకి సహాయ సహకారాలు అందించారు, ఎవరి ద్వారా ఈ ప్రాంతానికి వచ్చారని సంబంధించి కూడా పూర్తి సమాచారం రాబట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ స్థానికులతో మాట్లాడితే ఈ ప్రాంతంలోని ఎక్కువగా ప్రజలు ఏదైతే ఉందో నివాస స్థలాలు చాలా తక్కువగా ఉంటాయి. పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక కంపెనీలు తన చిన్నపాటి ఇండస్ట్రీలు మాత్రమే ఈ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి సంబంధించిన వారే ఎక్కువగా ఉంటారు. ఎక్కువగా ఏదైతే సెలవు రోజులు కాకుండా మిగతా రోజుల్లో కొంతవరకు కూడా జనాలు తిరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మిగతా వాళ్ళు ఎక్కువగా ఇక్కడికి ప్రాంతానికి రారు. పూర్తిగా ఆ కంపెనీలకు సంబంధించి కూడా కార్మికులు ఇక్కడ నివాసం ఉంటారు. వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు కలిసి చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ఇక్కడ తమ పనుల కోసం ఈ ప్రాంతానికి వస్తూ ఉన్న నేపథ్యంలోని వాళ్ళందరూ కూడా ఈ బిల్డింగ్ లోని ఉన్నారు అనేది కూడా ఇప్పటికే మీడియా రావడం, దాంతో పాటు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న నేపథ్యంలో మీడియా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో స్థానికులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఏం జరుగుతుందో కూడా ఆరా తీసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. అంటే ఓవరాల్ గా చూసినట్టయితే ఈ మావోయిస్టులకు సంబంధించిన కదలికల అంశాలకు సంబంధించి పక్కా సమాచారంతోనే ఇప్పుడు సంబంధించిన సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఇది పూర్తిగా సక్సెస్ అని చెప్పుకోవచ్చు. అయితే మావోయిస్టుల లోపల ఉన్న నేపథ్యంలోని ఉదయం ఏదైతే ఉందో 4 గంటల ప్రాంతంలోని మొత్తం 5 బృందాలుగా ఏర్పడిన ఆక్టోపస్ పోలీసులు, దాంతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు పూర్తి స్థాయిలో లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో తొలుతగా 4 అదుపులో తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. 4 తర్వాత మిగతా వారిని ఏదైతే మిగతా 23 మందిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా మహిళలుగా ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ఖచ్చితంగా షెల్టర్ కోసం రావడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలోని కరెక్ట్ పేరుతోనే పెద్ద ఎత్తున ఆపరేషన్లు కొనసాగుతున్న నేపథ్యంలో అటవీ ప్రాంతంలో ఇప్పటికే చాలా మంది మావోయిస్టులను కూడా హతమారుస్తున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ప్రాణాలు కాపాడేందుకే ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఆయుధాలు ఏ విధంగా ఉన్నాయి, ఆయుధాలు దేనికోసం ఉపయోగిస్తున్నారు, ఖచ్చితంగా తమ ప్రాణాలు కాపాడుకుని తీసుకొచ్చారా లేకపోతే వింతమైన ఆపరేషన్ తీసుకొచ్చారా అనే దానిపై కూడా మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని విజయవాడ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. లోపల విచారణ కొనసాగుతుంది. కొంచెం క్రితమే ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న లడ్డా కూడా ఒక మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలోని ఏదైతే మన ఒరిస్సా దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బోర్డర్ లోని ఈ రోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్ కు సంబంధించి కూడా పూర్తి క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాము ఈ విధంగా మావోయిస్టులపై దాడులు చేస్తాము, వాళ్ళు ఈ విధంగా చనిపోయారు, ఇందులో అగ్రనేతగా ఉన్న హెడ్మా ఈ విధంగా మృతి చెందారు, వాళ్ళ నుంచి ఎలాంటి సమాచారం సేకరించాము, ఇందుకు సంబంధించిన ఆధారాలు ఈ విధంగా సేకరించాలనే కోణానికి సంబంధించి కూడా పూర్తి మీడియా సమావేశం నిర్వహించిన నేపథ్యంలోనే అక్కడ అందిన సమాచారం మేరకే ఇక్కడ విజయవాడ సంబంధించిన కానూరు వద్ద ప్రస్తుతం ఈ బిల్డింగ్ లోని మావోయిస్టులు తలదాల్చుకున్నట్లుగా పక్కా సమాచారంతోనే పోలీసులు ఇందుకు సంబంధించిన ఆపరేషన్ కొనసాగించిన నేపథ్యంలోని పూర్తి సమాచారంతోనే లోపలికి ఎంటర్ అవడం జరిగింది. ఎంటర్ అయ్యే సమయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే లోపల ఆయుధాలు ఉంటే ఎలాంటి వాళ్ళు రిటర్న్
ఫైరింగ్ చేస్తే ఏ విధంగా తాము సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకునే కోణంలో కూడా విచారణ కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ ఆపరేషన్ పూర్తిగా సక్సెస్ అయింది. 27 మందికి సంబంధించిన మావోయిస్టులను అదుపులోకి తీసుకుని వాళ్ళందరూ కూడా ప్రస్తుతం టాస్క్ కార్యాలయానికి తరలించారు. వాళ్ళు షెల్టర్ కోసమే వచ్చారా లేకపోతే వేరే కారణాలు ఉన్నాయా, ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నారు, ఎప్పటి నుంచి ఈ ప్రాంతంలోని ఉన్న పరిస్థితి ఉంది అనేది సంబంధించి కూడా మరింత క్లారిటీ రావాల్సింది. దానికి సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఈ ప్రాంతం నుంచి కూడా తరలించిన పరిస్థితి కనబడుతుంది. లోపల సామగ్రి ఎటువంటి వాటిని సేకరించారు, అవి ఎలా ఉన్నాయి, ఆయుధాలు ఏమైనా ఉన్నాయా అనేది సంబంధించి కూడా స్పష్టత రావాల్సింది. ఇందాక మాత్రం పైన 4th ఫ్లోర్ కి సంబంధించి కొంతమంది ఆక్టోబస్ పోలీసులు ఒక పెట్టులో కొంత సామగ్రిని కూడా కిందకి తరలించారు. అవి వేటివి దేనికి సంబంధించినది మాత్రం మొత్తం స్పష్టత రావాల్సింది. ప్రస్తుతం మాత్రం ఆపరేషన్ ముగిసింది. ప్రస్తుతం ఇక్కడ నుంచి మొత్తం 27 మంది మావోయిస్టులు మాత్రం పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాలిబ్ అయితే మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా కేంద్ర బలగాలు సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తుంది. మరి కృష్ణా జిల్లా పెనమలూరులో కూడా కేంద్ర బలగాలు సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తుంది. మరి పెనమలూరులో ఏమైనా మావోయిస్టుల ఆచూకీ ఏమైనా లభించిందా? అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఒక ప్రాంతంలోని మావోయిస్టుల కదలికలు రావటం, వాళ్ళు పక్కాగా ఉన్న నేపథ్యంలో వాళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇతర ప్రాంతాలకు సంబంధించి తనిఖీలు ప్రస్తుతున్నాయి. అయితే 20 రోజుల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలోని వాళ్ళు ఏ విధంగా ఈ ప్రాంతానికి వచ్చారు, దానికి సంబంధించి ఎవరు సహకారాలు అందించారు, ఈ ప్రాంతానికి రావటానికి ఏ మార్గం ద్వారా వచ్చారు, వచ్చే నేపథ్యంలోని ఆయుధాలతో వచ్చారు, ఆయుధాలతో వస్తే ఎలాగ ఆయుధాలను ఈ ప్రాంతానికి తీసుకొచ్చారనే కోణానికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం విజయవాడ, దాంతో పాటు కృష్ణా జిల్లా, ఎందుకంటే ఖచ్చితంగా ఈ మామిడిపల్లి ప్రాంతం అనేది ప్రధానంగా విశాఖ జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా, దాంతో పాటు ఇటు మార్గానగా రావాల్సి ఉన్న నేపథ్యంలో ఏదైతుందో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా నుంచి కూడా కృష్ణా జిల్లాకి ఎంట్రన్స్ ఉన్న నేపథ్యంలోని ఆ ప్రాంతాల నుంచి ఏ మార్గంలో వచ్చారు, ఏ వెహికల్స్ తో వీళ్ళు వచ్చారు అన్నకు సంబంధించి కూడా పోలీసులు ఇందుకు సంబంధించిన సీసీ కెమెరాలు, దానికి సంబంధించిన తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతాల నుంచి 20 రోజుల క్రితం వస్తే ఆ 20 రోజుల క్రితంలో ఆ డేట్ కి సంబంధించి, ఆ టైం కి సంబంధించి పూర్తిగా సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఏ విధంగా వీళ్ళు రావడం జరిగింది, ఎవరు సహాయ సహకారాలతో ఈ ప్రాంతానికి వచ్చారని కోణానికి సంబంధించి మాత్రం ప్రస్తుత విచారణ కొనసాగుతుంది. లోపల మాత్రం మావోయిస్టులందరినీ ఇప్పటికే అదుపులోకి తీసుకుని తరలించారు. లోపల క్విజ్ టీం రంగంలోకి దిగింది. క్విజ్ టీం వివిధ ఆధారాలను సేకరిస్తున్నారు. దాంతో పాటు మావోయిస్టులు ఉపయోగించిన సామగ్రి, దాంతో పాటు ఆయుధాలు, వాళ్ళు ఉపయోగించిన వస్తువులు ప్రతి ఒక్కటిని కూడా క్షుణ్ణంగా పోలీసులు ప్రామాణ్యం తీసుకున్నారు. దానికి సంబంధించి సోదాలు, తనిఖీలు వరకు ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నాయా పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆక్టోబస్ బృందాలు కూడా లోపల ఉన్నాయి. దాంతో పాటు విజయవాడకు సంబంధించి, కృష్ణా జిల్లాకు సంబంధించిన పోలీసుల ఆధ్వర్యంలోని సంబంధించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా అదుపులోకి ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన విచారణ మాత్రం కొనసాగుతున్న పరిస్థితి మనకి కనపడుతుంది. అంటే ఇటీవల కాలంలోని ఇంత పెద్ద మొత్తంలోని పోలీసులు ఈ మావోయిస్టులు కదలికలు మనం చూసాము. ఎందుకంటే గత కొన్ని నెలల నుంచి కూడా పూర్తి స్థాయిలోని విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోని దానికి సంబంధించి ఏదైతుందో అరణ్య ప్రాంతంలో కావచ్చు, దాంతో పాటు అటవీ ప్రాంతంలోని ఆ రాష్ట్రాలకు సంబంధించిన బోర్డర్లో ఎక్కువగా మావోయిస్టులు తలదాచుకుంటూ ఉంటారు. అయితే మావోయిస్టులు తలదాచుకున్న నేపథ్యంలోని వాటిపై పూర్తిగా కరెక్ట్ పేరుతోని కేంద్ర ప్రభుత్వం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మావోయిస్టుల ఏరివేతపై పూర్తిగా ఫోకస్ పెట్టింది. మావోయిస్టులు ఖచ్చితంగా వచ్చి లొంగిపోవాలి, పూర్తిగా వాళ్ళకి పూర్తి స్థాయిలో ఆదుకుంటామంటే కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లోని ఇప్పటికే మావోయిస్టులు అగ్రనేతలు, కీలక నేతలు వాళ్ళందరూ కూడా లొంగిపోతూ ఉన్నారు. అయితే చాలా మంది ఇంకా షెల్టర్ లో ఉండటం, లొంగిపోవటానికి సంబంధించి ఇంకా ముందుకు రావుతున్న నేపథ్యంలో వాళ్ళు ఏరివేతపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఏదైతే ఉందో తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్, చాలా పెద్ద ఎన్కౌంటర్ చెప్పుకోవచ్చు. ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ గా చెప్పుకోవచ్చు. అందులోని ఏదైతే ఆ మావోయిస్టు అగ్రనేత మృతి చెందడం, అక్కడ తీసుకున్న సమాచారం మేరకే ఇందుకు సంబంధించిన సర్చ్ ఆపరేషన్ జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా విజయవాడ నగరం ఏదైతే ఉందో పెనమలూరు లాంటి ప్రాంతంలోని ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా విజయవాడ నగర ప్రజలు, దాంతో పాటు ఈ ప్రాంతానికి ప్రజలు షాకరని చెప్పుకోవచ్చు. నీకు విజువల్స్ లో చూపిస్తున్న బిల్డింగ్ కి సంబంధించి కూడా సమాచారం ఏదైతే ఉందో ఇంటి యాజమాని పేరు అప్పలస్వామి, దాదాపు
ఈ 20 రోజుల నుంచి కూడా మావోయిస్టులు ఇక్కడ ఉన్నట్లుగా మనకి సమాచారం ఉంటుంది. ఇంటి యాజమాని ప్రస్తుతం వైజాగ్ లో నివాసం ఉంటున్నారు. ఆయన ఇక్కడ ఈ బిల్డింగ్ ను రెంట్కి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇందులోని గోడౌన్ కోసం, దాంతో పాటు ఇతర ఉపయోగాల కోసం దీన్ని యూజ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతం అనేది ఒక ఆటో నగర్ ప్రాంతం, చిన్నపాటి పరిశ్రమలు ఉన్న ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలోని ఎక్కువగా ఇక్కడున్న భవనాలన్నీ కూడా ఇందుకు సంబంధించిన కంపెనీలకు రెంట్కి ఇస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ బిల్డింగ్ కి సంబంధించిన యజమాని అప్పలరాజు అనే వ్యక్తి కూడా మనకి సమాచారం అందుతుంది. ఆయన విశాఖలో నివాసం ఉంటున్నారు. ఆయన కూడా ఇక్కడికి రప్పించినట్టు తెలుస్తుంది. అయితే ఈ భవనంలోని ఏదైతే రెంట్కి ఇచ్చిన పరిస్థితులు దేనికి, ఎవరికి ఇచ్చారు, దాంతోపాటు దేనికోసం ఉపయోగిస్తున్నారు, ఈ షెల్టర్ కోసం వచ్చిన మావోయిస్టులకు సంబంధించి ఎవరు షెల్టర్ ఇచ్చారు, ఎవరు సహాయకాలు అందించారు, ఏ మార్గాన్ని ఈ ప్రాంతానికి వచ్చారు, వీళ్ళు ఎందుకోసం వచ్చారు, దేనికోసం వచ్చారు అనే కోణంలో మాత్రం ప్రస్తుతం పోలీసులకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. బిల్డింగ్ మొత్తం పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీలు మాత్రం కొనసాగి లోపల పూర్తి స్థాయిలోనే ఆధారాలు సేకరించడం జరిగింది. లోపలకు సంబంధించి ప్రతి వస్తువును కూడా ప్రస్తుతం పోలీసులు తమ అదుపులో తీసుకున్నారు. ప్రతిదీ కూడా ప్రస్తుతం తనిఖీస్తున్నారు. క్లూస్ టీమ్ కొద్దిసేపటికి లోపలికి వెళ్ళడం జరిగింది. లోపల సంబంధించి కూడా క్లూస్ టీమ్ మరిన్ని ఆధారాలు సేకరిస్తుంది. లోపల 20 రోజుల పాటు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఉందో ఆహార పదార్థాలు కావచ్చు, వాళ్ళు నివాసం ఉండడానికి కూడా మరిన్ని సామాగ్రిని కూడా ఉండే అవకాశాలు కాకుండా వీళ్ళన్నీ కూడా ఎవరు అమర్చారు, ఎవరు వీళ్ళ కోసం ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఉంచారనే కోణంలో మాత్రం పోలీసుల స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ సెర్చ్ ఆపరేషన్ సంబంధించి మరింత సమాచారం కూడా పోలీసులు రేపటికి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం వీళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. మరోపక్క ఇంటి యాజమాన్యానికి సంబంధించి కూడా పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ఇంటి యాజమాని అప్పలరాజు ఆయన ఎవరికి ఈ బిల్డింగ్ రెంట్కి ఇచ్చారు, ఎవరు ఇందులో బిల్డింగ్ రెంట్ తీసుకొని ఉండటం జరిగింది, దేనికోసం రెంట్కి ఇవ్వడం జరిగింది, మావోయిస్టులు 20 రోజుల క్రితం ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో వీళ్ళకి తెలియదా లేకపోతే ఎవరి సహాయ శాఖనంతా ఇక్కడికి వచ్చారనే కోణంలో మాత్రం పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఇంకా క్లూస్ టీమ్ తో పాటు మరోపక్క ఆక్టోబస్ బృందాలు ఇంకా లోపలే ఉన్నాయి. దానికి సంబంధించిన సెర్చ్ ఆపరేషన్ ముగిసినా సరే దానికి సంబంధించిన ఆధారాలు మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద విజయవాడ నగరం శివారు ప్రాంతమైన ఈ కానూరు ప్రాంతంలోని ఒక్కసారిగా మావోయిస్టులు ఉన్నారనే ప్రభుత్వం ఒక్కసారిగా కలకలం రేపేసి పెద్ద ఎత్తున ప్రజలు కూడా అవాక్కైన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోని వెనువెంటనే మొత్తం 5 గంటల పాటు ఏదైతే ఉదయం 7 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలోని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అంటే అంతకంటే ముందుగానే బృందాల వారీగా ఇక్కడికి వచ్చిన ఆక్టోబస్ బృందాలు లోపల సెర్చ్ ఆపరేషన్ కొనసాగించడానికి పూర్తిగా పక్కా ప్రణాళికలు తీసుకుని దానికి సంబంధించిన స్కెచ్ రెడీ చేసిన తర్వాత 8 గంటల ప్రాంతంలో లోపలికి వెళ్ళడం జరిగింది. ఒక్కొక్కరిగా అరెస్ట్ చేశారు. తొలిగా 4గురిని అరెస్ట్ చేసిన ఆక్టోబస్ పోలీసులు, దాంతో పాటు ఇతర బృందాలు, ఆ తర్వాత మిగతా వారిని ఏదైతే ఉందో కొద్దిసేపటితో మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలోని మిగతా 24 మందిని కూడా అదుపులోకి తీసుకుని ఇక్కడికి తరలించారు. పూర్తిగా ఇందులోని మహిళలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోని మహిళల రక్షణ కోసం, మహిళలకు సంబంధించిన ప్రాణాలు కాపాడుకోవడం కోసమే ఇక్కడికి షెల్టర్ గా ఉపయోగించారా లేకపోతే మరే కోణంలోని దీన్ని ఉపయోగించారా అనేది సంబంధించి కూడా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం పూర్తి ఆధారాలను సేకరించిన పోలీసులు వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి తరలించి విజయవాడలోని కృష్ణండ పోలీసులు తరలించారు. పోలీస్ స్టేషన్ తరలించి అక్కడ విచారణ మాత్రం కొనసాగుతుంది. వీళ్ళు ఎందుకోసం వచ్చారు, దేనికోసం వచ్చారు, ఏ మార్గాన్ని ఇక్కడికి రావడం జరిగింది, ఎవరు ఇక్కడికి షెల్టర్ ఇచ్చారు సంబంధించి కూడా పోలీసులు మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. తమ్ముడు వస్తున్నారు చూడు. ఫైజు వీడియో కనిపించుకొని తీసుకొస్తున్నారు. అయ్యో పట్టుకున్నారు భయ్యా, పట్టుకున్నారు